ఏం లేదమ్మా, ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి, ఎవరికి ఏం ఫాయిదా లేదు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఎట్లా ఉండో ఇప్పుడు కూడా అట్లే ఉంది, ఏం బెనిఫిట్ లేదు. ఏముంది గవర్నమెంట్ ఉద్యోగులకు అప్పటిదాకా ఇచ్చే బకాయిలు ఆడు ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు. ఏం చేస్తాడో మరి ఉద్యోగాలు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎన్ని భర్తీలు ఉన్నాయో చెక్ చేసి ఆ తర్వాత 2వ తారీఖు నోటిఫికేషన్లు వేస్తా అంటారు. పర్వాలేదు అనుకో, ఆయన కన్నా ఈయన బెటర్ చేస్తారని నమ్మకం ఉంది అందరికీ. మరి అదే అదే అంటే మెగా డిఎస్సిని కూడా పోస్ట్ పోన్ చేశారు కదా, దానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? మెగా డిఎస్సిని కూడా పోస్ట్ పోన్ చేశారు కదా. మాకేమనేది పోస్ట్ పోనే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే చాలా బాగుంది, అప్పటికన్నా అయితే చాలా బాగుంది. టీఆర్ఎస్ కన్నా ఈ గవర్నమెంట్ బాగుంది. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు శిష్యుడుగానే రేవంత్ రెడ్డిని ఎప్పటికీ చూస్తూనే ఉంటాము. సో కాంగ్రెస్, టీడీపీ ఇవి పొత్తులో కలిసే అవకాశం ఉంటుందా? మరి ఇప్పుడు ఏది చేసినా ఎవరితో ఏం లాభం లేదమ్మా. పబ్లిక్ వాళ్ళ మేలు వాళ్ళే చూసుకుంటారని పబ్లిక్ ఏం చూస్తారని చెప్పేసి ఎవరు ఏం చూడరు. అది మన ఇష్టం మీద ఉన్నది అంతే. థ్యాంక్ యూ అండి.